అగ్రరాజ్యానికి వలసదారుల రాకపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఇమిగ్రేషన్ విధానంలో మరిన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. దీంతో H1B వీసా ప్రోగ్రాం మరింత కఠినతరం కానుంది. విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. ఇక అంతర్జాతీయ విద్యార్థులకు వీసాల జారీలో మార్పులు, పని అనుమతుల పొడిగింపును నిషేధించడం వంటి నిబంధనలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, కార్మిక శాఖ తాజా రెగ్యులేటరీ అజెండాలు ఈ ప్రతిపాదిత మార్పులను పేర్కొన్నారు. వీటిలో కొన్నింటిని ఈ నెలలోనే అమల్లోకి తెచ్చేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇమిగ్రేషన్ విధానాల్లో కొన్ని మార్పులను తుది నిర్ణయాల నిబంధనల కింద ప్రకటించనున్నాయి. మిగతా వాటిని ప్రతిపాదనల కింద ప్రకటించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది. కొత్త మార్పులు అమల్లోకి వస్తే భారతీయ వృత్తి నిపుణులు, విద్యార్థులు, H4 వీసాదారులపై ఎక్కువగా ప్రభావం పడనుంది. అయితే ఈ ప్రతిపాదిత విధానాలపై అమెరికా సర్కార్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగులున్న కంపెనీలు అర్హత కలిగిన H1B పిటిషనర్లకు అదనంగా $4,000, N1 పిటిషన్లకు $4,500 చొప్పున ఫీజును చెల్లిస్తూ ఉన్నాయి. అయితే తొలిసారి అమెరికాకు వచ్చిన ఉద్యోగి లేదా సంస్థ మారిన ఉద్యోగిని స్పాన్సర్ను చేసినప్పుడు మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుంది. కానీ ఇప్పుడు ప్రతిపాదిత నిబంధనల ప్రకారం వీసా పొడిగింపు పిటిషన్లకు కూడా ఈ అదనపు ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ఈ కొత్త రూల్స్ జూలైలోనే అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈసారి థర్డ్ పార్టీ క్లయింట్ లొకేషన్లో H1B ఉద్యోగుల నియామకాలపై కూడా అమెరికా దృష్టి పెట్టనుంది. ఇకపై క్లయింట్ సైట్లో నియామకాలు చేపట్టినప్పుడు ఉద్యోగి, యజమాని వాస్తవ సంబంధాలను ఆయా కంపెనీలు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంతేకాక ఆ లొకేషన్లలో పనిచేసే వృత్తి నిపుణుల అసైన్మెంట్ రికార్డులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. సాధారణంగా థర్డ్ పార్టీ క్లయింట్ లొకేషన్ నియామకాలను ఎక్కువగా భారత IT కన్సల్టింగ్ సంస్థలు చేపడుతూ ఉంటాయి. ఇక కొత్త నిబంధనల్లో H1B ఉద్యోగుల వేతనాల అంశాన్ని ప్రస్తావించారు. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో కనీస వేతన పరిమితిని రెట్టింపు చేసేలా ప్రతిపాదనలు చేశారు. దీనివల్ల విదేశీ వృత్తి నిపుణుల స్పాన్సర్ చేసే కంపెనీలపై అదనపు భారం పడనుంది. ఇక H4 భాగస్వామ్యుల పని అనుమతులను ఆటోమేటిక్గా పొడిగించే వ్యవస్థకు స్వస్తి పలకనున్నారు. మరోవైపు అంతర్జాతీయ విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ వ్యవస్థను తొలగించి ఫిక్స్డ్ పీరియడ్ వీసా జారీ వ్యవస్థను తీసుకురానున్నారు. ప్రస్తుతం F1 వీసాలపై అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, J1 వీసాలపై వచ్చిన ఎక్స్చేంజ్ విజిటర్లకు డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటు ఉంది. అంటే వారు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్ ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుంటే అంతకాలం అగ్రరాజ్యంలో ఉండొచ్చు. ఇకపై దాన్ని తొలగించి పరిమిత కాల నివాస అనుమతితో కూడిన వీసాలను మంజూరు చేయాలని ట్రంప్ సర్కార్ యోచిస్తోంది. ఇది ఈ నెలలోనే అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అమెరికా ఏటా జారీ చేసి H1B వీసాలు భారతీయులకి అగ్రభాగం దక్కుతున్నాయి. ఇప్పుడు కొత్త నిబంధనల వల్ల అమెరికాలో విదేశీ ఉద్యోగుల నియామకాలు తగ్గితే ఆ ప్రభావం మన వృత్తి నిపుణులపై పడుతుంది. మరోవైపు అగ్రరాజ్యంలో 3.6 లక్షల మంది భారతీయ విద్యార్థులున్నారు. అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో వీరు 31% సమానం. ఇక దాదాపు 1,00,000 మంది భారతీయులు H4 వీసాలపై ఉద్యోగాలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఉన్న వీసా నిబంధనల కారణంగా అమెరికా కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను పెద్ద సంఖ్యలో కోల్పోవాల్సి వస్తుంది. గడిచిన ఏడాది కాలంలో అగ్రరాజ్యంలో దాదాపు 65% కంపెనీలు కనీసం ఒక విదేశీ ఉద్యోగినైనా కోల్పోయినట్లు ఎన్వాయ్ గ్లోబల్ అనే ఇమిగ్రెంట్ సేవల సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడించింది. వీసా ప్రాసెసింగ్ ఆలస్యాలు, కఠిన పరిశీలన తదితర కారణాలతో
విదేశీ ఉద్యోగులను తాము వేగంగా నియమించుకోలేకపోతున్నామని ఆయా కంపెనీలు చెబుతున్నాయి.